వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రతపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను, తిరుమల పవిత్రతను దెబ్బతీసిన తీరును కూటమి నేతలు ఎండగట్టారు. డార్క్ రూమ్ పాలన చేసిన జగన్ చీకటి రాజకీయాలు మానుకోవాలన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి మాట్లాడారు. నమస్కారాలు. అలాగే కూటమి నాయకులకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నాం. తిరుమల లడ్డు విషయంలో ఎంత కల్తీ జరిగిందో, ఎంత అవినీతి చేసిందో వైసీపీ పార్టీ అందరికీ కూడా విదితమే. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ తిట్ల పురాణాలన్నింటికి కూడా స్క్రిప్ట్ అంతా కూడా సజ్జల గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మానుకుని భవిష్యత్తులో మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని ఎలా అయితే కలలు కంటున్నారో అన్ని కూడా పటాపంచలు అయిపోతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, నిన్ను అందపాతాలానికి తొక్కుతామని చెప్పేసి ఏదైతే చెప్పారో అది ఒకసారి వేసి చూపించారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఈ 15 సంవత్సరాలు కూడా అలాగే అధికారంలోకి ఉంటుందని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ఏదైతే చేశారో తిరుమల కల్తీ లడ్డు విషయంలో లెంపలేసుకుని నిజాన్ని ఒప్పుకుని మీరు కల్తీ చేశామని చెప్పేసి ఒప్పుకుని దయచేసి మీరు అందరూ కూడా మీరు తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వచ్చి వాళ్ళ సొంత బంధువులకి ఇటు సుబ్బారెడ్డి గారికి అలాగే అటు కరుణాకర్ రెడ్డి గారికి చైర్మన్ చేయటం, తర్వాత కరుణాకర్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఆయనకి ఎంత భక్తి ఉంది, ఆయన ఎంతగా శ్రీవారిని ఆరాధిస్తారనేది మొన్న ఆయన అనుచరు వర్గం ఖాళీ మందు బాటిల్స్ అక్కడ పెట్టి అస్థిరపరుద్దాం ఈ ప్రభుత్వాన్ని ప్రయత్నించినప్పుడు బెడసుకొట్టి వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మరి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ కల్తీగాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటాం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం. మీరందరూ చూసారు గతం 2.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా కూటమి ప్రభుత్వం అడుగు అడుగున కూడా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని విధాలుగా ప్రజలకి అండగా నిలబడుతూ వారికి తోడుగా ఉంటూ వారికి సహకరిస్తూ వారికి ఉన్న ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చూపించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల కన్నా ఈ 2 సంవత్సరాలు ప్రజలు మా వైపు ఎంత చూపిస్తున్నారో, ఒక అభిమానం చూపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ 2.5 సంవత్సరాలు చూసినప్పటికీ ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని కూడా ఈ వైసీపీ నాయకులైనా కార్యకర్తలైనా కూడా సహించుకోలేని విధంగా లేనిపోని తప్పులు రాజకీయం ఇదేం కొత్త ఏం కాదు వాళ్ళకి. గతంలోను కూడా 5 సంవత్సరాలు కూడా చేసింది ఇదే. ఆనాడు ఒక ఛాన్స్ ఇవ్వండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మాయ మాటలు చెప్పి ఓటు వేయించుకుని గెలిపించుకున్న తర్వాత 5 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన పనిచేసిన పరిస్థితి లేదు. అప్పుడు చెప్పిన వాళ్ళు నవరత్నాలు అనేది దాంట్లోని ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. అమలు కొద్దో గొప్ప చేసిన అమలులోకి తీసుకొచ్చిన నవరత్నాల్లోని కూడా ఎక్కడా కూడా ఒకటి కూడా పూర్తిగా వాళ్ళు చెప్పిన విధంగా అమలు చేసిన పరిస్థితి లేదు. ఈ విధంగా వాళ్ళు అప్పుడు మాయమాటలు చెప్పారు. దానికి ప్రజలు 2024లోని సరైన గుణపాఠం కూడా చెప్పిన పరిస్థితి. వాళ్ళు 151 సీట్లు ఉంటే కేవలం 11 సీట్లు వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాలు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రజలు ముందుగా పెడుతూ వాటికి న్యాయ పద్ధతిగా దాన్ని ముందుకి తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ ఇవన్నీ ఎక్కడ బయటికి వస్తాయనే ఆలోచనతోని ఈ రోజు వాళ్ళ నాయకులు కూడా తప్పుడు ప్రచారాలను మీడియాలో తీసుకెళ్ళడం, కావాల్సినప్పుడు నీచంగా మాట్లాడుతూ ప్రజల్ని ఒక మప్పి పెట్టడానికి ఒక ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం ఒకే ఆలోచనతోని ఆ రోజున వాళ్ళు చేసిన ప్రతి తప్పుని కూడా మనం ప్రజల ముందుకు మనం తీసుకురావాలనే ఆలోచనతో అన్నిటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు గతంలోని చూస్తే ఈ కల్తీ లడ్డు విషయంలోని కూడా సెట్ ఇచ్చిన విషయాల్లోని ఇందులోని సింథటిక్ అనేది కలుషమైందని కూడా వాళ్ళు రుజువు చేసినా సరే ఈ రోజు దాన్ని మాట తప్పించాలని చెప్పి మాయ మాటలు చెప్పాలని చెప్పి వాళ్ళ నాయకులు అనేక స్థాయికి దిగడం కూడా మీరు అందరూ చూస్తున్నారు. నేను ఆ గతంలో ఒక విషయం కూడా మీ అందరి ముందు పెట్టాలనుకున్నా. ఆ రోజుని ఈ కల్తీ లడ్డు అనేది మాత్రం ఇక్కడ ఈ రాష్ట్రమే కాకుండా అనేక భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది.
అదే విధంగా ఇక్కడి నుంచి 1,00,000 లడ్డూలు కూడా ఇక్కడి నుంచి అయోధ్య టెంపుల్ కూడా పంపించడం జరిగింది. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఇది కూడా వెరిఫికేషన్ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయనే విషయము ప్రజలందరూ కూడా గమనించారు. కానీ ఇది ఎక్కడ బయటపడుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం. ఈ రోజు మనము కౌన్సిల్లో చూస్తే ఈ రోజు ఏ విధంగా వాళ్ళు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి గారు ప్లకార్డ్ ని పట్టుకుని వచ్చి చెప్పులతో పాటు వచ్చి ఒక తప్పుడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో, లేకపోతే దీన్ని దారి తప్పించాలని ఏకైక ఆలోచనతో ఇలాంటి పరిస్థితికి వాళ్ళు దిగజారుతున్నారు. కానీ ఎక్కడా కూడా మనము కానీ మేము అనుకున్న ఆలోచన ప్రకారం నిజాలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రజల వైపు పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాం. ఈ రోజు మీరు ఎన్ని మాయమాటలు చేసినా సరే, మీరు ఎక్కడన్నా దీన్ని తప్పుదారు పెట్టాలన్నా సరే ఎక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మేము ఒక్కటే కాదు, న్యాయ పద్ధతిగా మేము ముందుకు వెళ్తామని కూడా ఈ రోజు ఈ ప్రెస్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకున్నాం. మీరు చేసిన ఎన్ని తప్పుడు ఆలోచనలైనా సరే అవన్నిటినీ కూడా బయట పెడతామని చెప్పి, ఎవరైనా సరే ఇందులో రుజువైన వాళ్ళందరికీ ఖచ్చితంగా కఠిన శిక్షణ తీసుకుంటామని కూడా అవుతుందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.